హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మినపప్పుతో వడియాలు ఎలా తయారు చేయాలో చూద్దాము. అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనకి ఈ సమ్మర్లో మెయిన్గా మనం ప్రిపేర్ చేసుకునేవి వడియాలే కదా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వడియాలని మనం ప్రిపేర్ చేసుకొని ఇయర్ అంతా స్టోర్ చేసుకుంటాము, ఎందుకంటే ఈ సమ్మర్ వీటికి బాగా యూజ్ అవుతుంది. ఎలా చేయాలంటే ముందుగా 1/2 kg మినపప్పు రాత్రంతా నానబెట్టుకోవాలి. రాత్రంతా ఎందుకు నానబెట్టుకుంటామంటే పిండి ఒదుగు బాగా వస్తుందని రాత్రంతా నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మొత్తం క్లీన్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. మీడియం సైజ్ వెల్లుల్లిపాయి అలా క్లీన్ చేసి పెట్టుకుంటే చాలు, మొత్తం తొక్క ఒలవనవసరం లేదండి. ఉప్పు రుచికి తగినంత, కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాము. అండ్ కారం వచ్చేసి 1 టేబుల్ స్పూన్ కారం కావాలి. పచ్చిమిరపకాయలు అవేమి యాడ్ చేయకూడదు, ఓన్లీ కారమే యాడ్ చేయాలి. ఎందుకంటే ఈ వడియాలు ఇయర్ అంతా స్టోర్ అవ్వడానికి కారం హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ మినపప్పుని, వెల్లుల్లిపాయని, కారం, ఉప్పు అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ వేసేటప్పుడు వెల్లుల్లిపాయలు గ్రైండ్ అయిన తర్వాత, కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ అయిన తర్వాత మినపప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకొని, కారం యాడ్ చేసుకొని బాగా మెత్తగా అయ్యేదాకా రుబ్బుకోవాలి. గారెల పిండి కంటే ఇంకా టైట్గానే ఉండాలండి, కొంచెం కూడా లూజ్ అవ్వకూడదు. పిండి లూజ్ అయితే ఏంటంటే మనం వేయించుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చుతాయి. అంతే, మళ్ళీ ఎండిపోయిన తర్వాత కూడా వడియాలు తీస్తుంటే రావు, విరిగిపోతాయి. అందుకని మనం నీళ్ళు అసలు చాలా అంటే చాలా తక్కువ పోయాలండి. చాలా గట్టిగా ఉండాలి పిండి కూడా. చూడండి, సాఫ్ట్గా మెత్తగా అవ్వాలి పిండి. ఇలా పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, చేత్తో కొంచెం కొంచెం పిండిని తీసుకొని 2 వేలు, బొటన వేలు, ఫస్ట్ ఫింగర్ మధ్యలో కొంచెం కొంచెం తీసుకుంటూ అలా పెట్టుకోవాలి క్లాత్ మీద. మనకు దీనికి కవర్లు ఇవేమి యూజ్ చేయొద్దండి, ఎందుకంటే ఎండకి అవి కూడా కరిగిపోతాయి కదా. అందుకని క్లాతే యూజ్ చేయండి వడియాలు పెట్టుకోవడానికి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఎండలో పెట్టుకోవాలి. ఈ పిండి రుబ్బేటప్పుడు ఏంటంటే రుబ్బిన వెమ్మటే వేసేసుకోవాలండి, లేకపోతే పిండి కొంచెం తేడా వచ్చేస్తుంది, చేదు వస్తుంది. అందుకని గిన్నెలోకి తీసుకున్న తర్వాత పెట్టేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని మళ్ళీ మిగతా పిండిని కూడా తెచ్చుకొని వేసుకోవాలి. అలా వదిలేస్తే ఏమవుతుందంటే పిండి అంతా చేదు వచ్చేసి వడియాలు కూడా టేస్ట్ బాగోవు. ఇవి ఎండలో పెట్టేసుకున్నాం కదా, ఒకసారి ఎండలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం మిట్ట మధ్యాహ్నం 1, 2 అయిన తర్వాత మళ్ళీ తిరగేసి వేసుకోవాలండి, తీగ మీద కానీ ఏదైనా, ఎందుకంటే కింద కూడా ఎండుతాయి. ఎండిన తర్వాత మొత్తం మనం మెల్లగా ఒక్కొక్కటి తీసుకుని ఒలుచుకోవాలి. ఇవి చాలా తొందరగానే ఎండుతాయండి. చూడండి, నేను కూరకి సపరేట్గా పెట్టుకున్నాను. కూర చేసుకుంటాము ఈ వడియాలతో. వాటికి ఏంటంటే కొంచెం పెద్ద సైజు వడియాలు పెట్టుకోవాలి. ఆ కూర కూడా ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. చూడండి, మా మమ్మీను మా అమ్మాయి ఒలుస్తున్నారు. స్లోగా ఒలవాలి. పిండి గినక లూజ్ అయితే ఇలా వచ్చేయండి, వడియా ఇరిగిపోతాయి. ఇక్కడ పిండి ఎలా చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. చూసారు కదా, ఇలానండి ప్రిపేర్ చేసుకోవాల్సింది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు కూడా ఇవి ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి.